ఇకారాంత పుంలింగో రవి శబ్ద సూర్యుడు. ఈ శబ్దానికి అర్థాలు గుర్తులేదు. ఇందుకు రామ శబ్దానికి ఎలా అర్థాలు చెప్పారో దీనికి కూడా అలా చెప్పారు. రవి, రవి, రవయ ప్రథమావిభక్తి. రవి సూర్యుడు, రవి ఇద్దరు సూర్యులు, రవయ బహుసూర్యులు. తర్వాత సంబోధన. హే రవే, హే రవి, హే రవయ. చెప్పండి అమ్మా జలక్ష్మి గారు. హే రవే ఏం చెప్తారా? హే రవే, హే రవే ఓ సూర్యుడా, ఓ సూర్యుడా. హే రవౌ, హే రవి, హే రవి ఓ ఇద్దరు సూర్యులారా, ఓ ఇద్దరు సూర్యులారా. హే రవయ, హే రవయ ఓ బహు సూర్యులారా. సంబోధన ప్రథమ విభక్తి. భావన నువ్వు చెప్పమ్మా. రవిం, రవి, రవీన్ అర్థాలు చెప్పు. రవిం అంటే ఏం చెప్పాలి? సూర్యుని, సూర్యుని. సూర్యుని ద్వితీయ విభక్తి ఏకవచనం. రవి, రవి ఇద్దరు సూర్యులను, ఇద్దరు సూర్యులను. ద్వితీయ ద్వివచనం, ద్వివచనం. ద్వివచనం. రవీన్, రవీన్ ద్వితీయ ద్వితీయ విభక్తి బహువచనం. ఏం చెప్తాం అర్థం? బహు సూర్యులను. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా తృతీయ. తమ్ముడు రవేణ ఇక్కడ నుంచి. రవినా, రవిభ్యాం, రవిభి. రవినా అంటే ఏం చెప్పాలి అర్థం? సూర్యుని చేత, ఏకవచనం. రవిభ్యాం ఇద్దరు సూర్యుల చేత, తృతీయ ద్వివచనం. రవిభిః బహుసూర్యుల చేత, సూర్యుల చేత, తృతీయ బహువచనం. అంతే. మీరు చతుర్థి చెప్పండి అమ్మా. రవయే, రవిభ్యాం, రవిభ్యః. రవయే, రవయే రవి కొరకు, చతుర్థి ఏకవచనం. రవిభ్యాం ఇద్దరు రవుల కొరకు, చతుర్థి ద్వివచనం. రవిభ్యః బహురవుల కొరకు, చతుర్థి బహువచనం. మీరు పంచమి చెప్తారా? మీరు పంచమి చెప్పండి. రవేః, రవిభ్యాం, రవిభ్యః. రవేత్ రామ్, రవేః, రవేః రవి వలన, రవి వలన. పంచమి, పంచమి ఏకవచనం. రవిభ్యాం ఇద్దరు రవుల వలన. పంచమి విభక్తి ద్వివచనం. రవేభ్యః, రవిభ్యః, రవిభ్యః బహు రవుల వలన. పంచమి బహువచనం. అంతే. షష్ఠి చెప్పమ్మా. రవేః, రవ్యోః, రవీనా. రవేః రవి యొక్క షష్ఠి ఏకవచనం. రవ్యోః ఇద్దరు రవుల యొక్క షష్ఠి విభక్తి ద్వివచనం. రవయాన్, రవీనాన్ బహు రవుల యొక్క షష్ఠి విభక్తి బహువచనం. నువ్వు చెప్పమ్మా బాబు. సప్తమి. రవౌ, రవ్యోః, రవిషు. రవౌ సూర్యుని యందు, సప్తమి ఏకవచనం. రవ్యోః ఇద్దరు సూర్యుల యందు. సప్తమి ద్వివచనం. రవిషు బహు సూర్యుల యందు. సప్తమి బహువచనం. అంతే. దీంతో మనకు ఈ శబ్దం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం అభ్యాసం చేస్తే సులభంగా అవుతుంది. దీనికి ఒక్కటే మన సులభ మార్గం. ఓ పుస్తకం పెట్టుకోవాలి. రవి సూర్యుడు, రవి ఇద్దరు సూర్యులు, రవయ బహుసూర్యులు. రాసుకుంటుంటే అనుకుంటూ రాస్తాం కదా. ధారణలో పిల్లలకి చాలా ఉపయోగం అలా రాస్తే. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీంతో మనకి ఈ శబ్దం పూర్తయింది.